వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ మనకు కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక తాజా అప్డేటు, ముఖ్యంగా డిగ్రీ విద్యార్థులకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రివైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని రీనోటిఫికేషన్ అంటున్నాము. సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించి ఎవరైతే రెగ్యులర్గా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండవ సెమిస్టర్ అండ్ 4 మరియు 6వ సెమిస్టర్స్కి, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించి రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ సబ్జెక్టులకు ఎగ్జామ్ ఫీ చెల్లించడానికి లాస్ట్ డేట్ అనేది మీకు ఏప్రిల్ 4 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము మార్చి 30 వరకే మనకు ఉండింది, కానీ 30 నుంచి ఇప్పుడు తాజాగా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. వితౌట్ ఫైన్ మీకు ఏప్రిల్ 4 వరకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు. లేట్ ఫీ 50 రూపీస్ తోటి అయితే ఏప్రిల్ 16 వరకు ఇది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇక ఫీజు విషయాలకు వస్తే మీకు బీఏ జనరల్, బీకామ్ జనరల్ రెగ్యులర్ ఎవరైతే ఉన్నారో వారికైతే 650 రూపీస్ మీకు ఉంది. ఇది సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్. అదే సిక్స్త్ సెమిస్టర్ అయితే 950 రూపీస్ మీరు పేమెంట్ చేసుకోవాలి. ఇక బ్యాక్లాగ్స్ మీకు ఫర్ 3 ఆర్ మోర్ పేపర్స్, 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు 550 పే చేసుకోవాలి. సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళు కూడా 550, సేమ్ అమౌంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాక్లాగ్ అప్ టు 2 పేపర్స్ ఉంటాయి. సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ 450, సిక్స్త్ సెమిస్టర్ కూడా 450. బీఏ కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, లేదా బీఎస్సీ బీజెడ్సీ కానీ, బీఎస్సీ ఎంపీసీఎస్ కానీ, ఎంపీసీ కానీ ఏదైనా కూడా సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులు 750 అండ్ సిక్స్త్ సెమిస్టర్ విద్యార్థులు 750 ప్లస్ 300 అంటే 1050 రూపీస్. వీళ్ళకి బ్యాక్లాగ్ పర్ 3 లేదా మోర్ పేపర్స్ 650 రూపీస్ పేమెంట్ చేసుకోవాలి. బ్యాక్లాగ్ అప్ టు 2 పేపర్స్ 550 రూపీస్. సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ మరియు సిక్స్త్ సెమిస్టర్ కూడా 550 రూపీస్ ఉంటుంది. ఇంకా మిగతాయి కొన్ని ఉన్నాయి, అంటే బీఏ లాంగ్వేజ్ కానివ్వండి, ఇవి కొన్ని రేర్ కోర్సెస్ ఉన్నాయి. బీసీఏ రెగ్యులర్, ప్రీ డిగ్రీ కోర్స్, ఇలాంటి ఎవరైనా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. వొకేషనల్ రెగ్యులర్ అట్లాంటివి ఉన్నాయి. డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో విద్యార్థులు మరి ఇంకా ఏప్రిల్ 4 వరకు అయితే మీరు ఫీ పేమెంట్ చేసుకోండి. లేట్ ఫీ 50 రూపాయలతోటి 16th ఏప్రిల్ వరకు అయితే మీకు అవకాశం అనేది ఇక్కడ ఉంది. సో ఇది తాజా అప్డేట్స్. ఈ వీడియోని మరి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మరి ఈ ఛానల్ని తాజా అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా మీకు అందిస్తుంటాను నేను.